ఇన్నాళ్ళు నా స్వార్థం కోసం నిజాన్ని దాచిపెట్టి పిచ్చిదాన్నయ్యాను. నన్ను క్షమించమ్మా. బాబు, నా భర్తే మా అన్నయ్యని చంపాడని నాకు తెలుసు. కానీ దానికి ప్రత్యక్ష సాక్షి ఆ గురునాథం. అతన్ని పట్టుకుని నిజాన్ని రాబట్టుకో బాబు. అధర్మాన్ని నాశనం చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు. కష్టాల్లో మమ్మల్ని మొత్తానికి ఏరు దాటించేవయ్యా. ఎక్కువ సంతోషపడకండి బాబు, తమరు ఏరు దాటారు కదండి. ఈ తప్ప తగలేసి డ్యూటీ మిగిలిపోయిందండి. మీరిద్దరూ కాసేపు నోరు మూసి కూర్చోండి. అంతా సాధించినట్టు అప్పుడే ఉబ్బి తబ్బిబ్బులైపోతారే. ఇంకా బోడు పనులు ఉన్నాయి. నాన్నగారు ఏనండి, ఒకసారి ఇలా రండి. అది నా బాధ్యతమ్మా. చూడమ్మా, నిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. గురునాథం నిన్ను మన ఇంటికి భద్రంగా తీసుకెళ్తాడు. నేను ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొస్తాను. నువ్వేం భయపెడకమ్మా, నేనున్నాను. రండమ్మా, రండి. ఏమైనా తమ్ముడు గారు, మీరు చేసిన పని నాకేం బాగుండలేదండి. వాణి నచ్చ చేసే పని గురునాథానికి అప్పచెప్పారు. ఇప్పటికే మన జుట్టుని వాడి చేతిలో ఇరికించుకుని ఏడుస్తున్నాం. అన్నగారు చూడండి, మన జుట్టు వాడి చేతిలోంచి శాశ్వతంగా విడిపించుకోవటానికి, వాణిని హత్య చేయటానికి ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు కారులో డైనమిట్ పెట్టాను. ఇద్దరు వెళ్ళిపోతారన్నమాట. గురునాథం, గురునాథం. మీరా సార్? మీ నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తాడు? ఏమో తెలియదు సార్. సార్, మీరు ఎక్కడ ఉన్నారా? గురునాథం వాణిని కారులో తీసుకెళ్తున్నాడు. ఆ కారులో బాంబు ఉందని మా బాబాయ్ మా నాన్నతో చెప్తుంటే విన్నాను. ప్లీజ్ హరి అప్. అలాగా? ఎక్కడ తీసుకెళ్తున్నావు? గురునాథం, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నీకే చెప్పేది, ఎక్కడ తీసుకెళ్తున్నావు? కారాపో ప్లీజ్, కారాపో. గురునాథం ప్లీజ్, కారాపో. అందులో బాంబు పెట్టారు, మీరు బయటకు వచ్చేసి. నేనేం తప్పు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు. నాకేం తెలియదు బాబు. ఏంటి ఘోరం? ఏంటి బాబు ఈ ఘోరం? అయ్యి బాబోయ్, తమరు సమయానికి రాకపోతే నేను ఇప్పటికి శవైపోయాను బాబు. బాబు, అయ్యి అమ్మ ప్రాణాలు తీయాలనుకుని నన్ను నా పరాపడారు. తమ రుణం తీసుకోలేదు బాబు. నువ్వు రుణం తీర్చుకోగలవు. తలుచుకుంటే నువ్వు ఒక్కడవే మాకు సహాయం చేయగలవు. ఎందుకు పనికిరాను నేనేం చేయగలను బాబు? ఉంది గురునాథం, ఆ రోజు మా నాన్నని జైలుకు పంపింది, వీళ్ళ నాన్నను చంపింది ఎవరో నీకు తెలుసు. చెప్పు, ఎవరు? ఎవరో కాదు బాబు, ఇవాళ మా ఇద్దరు ప్రాణాలు తీయాలనుకున్న ఆ ఎదవలే ఆ ఇవాళ అమ్మాయి నాన్నగారిని చంపారు. తమ నాన్నగారిని జైలుకి పంపించారు బాబు. వాళ్ళే చంపారు బాబు. అయితే ఈ మాట నువ్వు కోర్టులో చెప్పగలవా? చెప్తాను బాబు, తమరు ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. దేవుడి ముందు నిలబడి చెప్పమన్నా చెప్తాను బాబు. వీడు 10 మందిలో అమ్మాయిని భారీగా స్వీకరించాల్సిందే. కట్టుకున్నవాడిని చట్టానికి పట్టించేంత వరకు వచ్చావన్నమాట. చూస్తారండి తమ్ముడు గారు.
పిచ్చిదాని చచ్చినట్టు పడి ఉంటావు అనుకుని నిజం తెలిసిన నిన్ను చంపకుండా ఉంటాం నాదే పొరపాటు. డేయ్, వీళ్ళందరినీ మన పాడుబడ్డ బంగ్లా తీసుకెళ్ళండి.